డిసెంబర్ నుంచినే కాకినాడ గేట్వే పోర్టు లైన్లోకి వచ్చేస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక పోర్టు లైన్లోకి వస్తుంది అన్నటువంటి విషయం ఈనాడు హైలైట్ చేసింది. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఆరో ఇన్ఫ్రా నిర్మిస్తున్న కాకినాడ గేట్వే పోర్టు మరో 6 నెలల్లో అందుబాటులోకి రాబోతుంది. తూర్పు తీర ప్రాంత వాణిజ్యంలో కీలకమైన ఓడరేవుగా ఇది మారబోతుంది. ఈ ప్రైవేట్ పోర్టుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నంత పనులు జోరుగా సాగుతున్నాయి. ఒకవైపు బ్రేక్ వాటర్ పనులు పూర్తి చేస్తూనే మరోవైపు బెర్తుల నిర్మాణాలు ముమ్మరం చేశారు. ఒప్పందం ప్రకారం 2028 జూన్ నాటికి 3 బెర్తులతో తొలి దశ పనులు పూర్తి చేసే అవకాశం ఉన్న ఏడాది డిసెంబర్ నుంచే పోర్టు కార్యకలాపాలు మొదలుపెట్టాలని యాజమాన్యం భావిస్తోంది. అందుకు తొలుత ఒక బెర్తును సిద్ధం చేసి మిగతా 2 బెర్తులను వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయబోతోంది. ఏడాది డిసెంబర్ నుంచి తొలి బెర్తు ద్వారా నౌకల రవాణా మొదలుపెట్టున్నట్టు గేట్వే పోర్ట్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ పెరుమాళ్ ప్రకటించారు. 2 లక్షల టన్నుల బరువు గల నౌకలు కూడా రావచ్చు. ఈ పోర్టును 1650 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. దక్షిణ వైపు 2700 మీటర్లు, ఉత్తర దిశలో 590 మీటర్ల పొడవున బ్రేక్ వాటర్ నిర్మాణాలు పూర్తి చేశారు. తొలి దశలో ఏడాదికి 16 మిలియన్ టన్నుల సామర్థ్యంతో 3 బెర్తులతో పోర్ట్ నిర్మాణం జరుగుతోంది. వీటి ద్వారా బొగ్గు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఖనిజాలను దేశ విదేశాలకు రవాణా చేయబోతున్నారు. రాష్ట్రంలోని అతి లోతైన పోర్ట్ ఇదే. 2 లక్షల టన్నుల బరువు గల నౌకలు సులువుగా పోర్టులను బెర్త్ దగ్గరికి చేరుకోవచ్చు. రెండో దశలో మరో 8 బెర్తులు అందుబాటులో తీసుకురాబోతున్నారు. మరోవైపు అన్నవరం నుంచి పోర్టు వరకు రైల్వే లైన్కి సంబంధించిన పెండింగ్ భూసేకరణ సమస్యను కూటమి ప్రభుత్వం పరిష్కరించింది. త్వరలోనే ఈ లైన్ నిర్మాణం చేపట్టబోతున్నారు. వాస్తవంగా ఆంధ్రాలో ఇది 2వ పోర్టు అవుతుంది. ఎందుకంటే గంగవరం పోర్టు ఆల్రెడీ ఈ 2 లక్షల టన్నుల బరువు కలిగినటువంటి షిప్పుల్ని లోడ్ చేయగలిగిన అక్కడ డాక్ చేయగలిగిన కెపాసిటీ ఉంది. ఇది 2వది అవుతుంది. అయితే 2 లక్షల టన్నుల దాంతో ఏంటి ప్రయోజనం అంటే ఒక షిప్పు దాదాపు 60-70 వేల టన్నులకు ఉంటుంది. 2 లక్షలు అంటే 3 షిప్పుల సరుకు ఒక్క షిప్పులో తెచ్చేస్తే కాస్ట్ చాలా తగ్గిపోతుంది కదా. 100 రూపాయలు అయ్యేటటువంటిది 30 రూపాయలకి అయిపోతుంది. అది ఇక్కడ తేడా.